హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ హోమ్ ఫుడ్ బై జ్యోతి. నేను ఈరోజు టమాటా మెంతితో కర్రీ చేసి చూపిస్తాను అండి. ఇది చాలా టేస్టీగా ఉంటుంది. చపాతీకైనా రైస్కైనా మంచి టేస్ట్ వస్తుందండి. నేను ఈ పద్ధతిలో చేస్తే బాగుంటుందో అది నేను చేసి చూపిస్తాను. దీనిలో కావాల్సిన ఐటమ్స్ కూడా చూపిస్తాను అండి. నేను చేసిన ఈ పద్ధతిలోనే మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. మెంతి కూరకు మూకుడు కడాయి పెట్టేసుకున్నాను. నేను ఒక 2 పావుల ఆయిల్ పోస్తున్నాను అండి. కొంచెం తక్కువైనా పోసుకోవచ్చు, కానీ కొంచెం నిండుగా ఉంటే టేస్ట్ మంచిగా వస్తుందండి. స్టవ్ కాస్త సిమ్లో పెట్టుకోవాలి. అంటే సిమ్ అంటే మీడియం, అది సిమ్ కాకుండా. ఫస్ట్ మిర్చి ఒక 2 తీసుకున్నాను అండి. ఇది ఉల్లాకండి, స్ప్రింగ్ ఆనియన్ అంటారు కదా, అది. ఇది నేను ఒక 2 స్ప్రింగ్ ఆనియన్స్ తీసుకున్నాను. ఒక 2 స్ప్రింగ్ ఆనియన్స్ తీసుకొని చిన్నగా కట్ చేసుకున్నా, అది వేసుకున్నాను. ఇప్పుడు చాలా మంచి టేస్ట్ ఉంటుందండి. ఉల్లిగడ్డ వేసుకోవాల్సిన అవసరం ఉండదు. ఇంకా స్ప్రింగ్ ఆనియన్ వేసుకుంటే, ఒకవేళ కావాలి అనుకుంటే మీరు ఉల్లిగడ్డ కూడా వేసుకోవచ్చు. నేనైతే ఈ స్ప్రింగ్ ఆనియన్ అంటే ఉల్లాకు వేసిన అంటే ఇంకా నేను మళ్ళీ ఉల్లిగడ్డ వేరే వేయనండి. ఇందులోనే ఇప్పుడు మనం మెంతి వేసుకోవాలి. మెంతి నేను ఒక 75 గ్రామ్స్, అంటే ఒక పెద్ద కట్ట అనుకోండి, 75 గ్రామ్స్ తీసుకున్నా. టమాటా 1/2 కేజీ టమాటాకు ఒక 75 గ్రామ్స్ మెంతి కూర సన్నగా కట్ చేసుకున్నా అండి. మంచిగా కడిగేసుకున్నా. ఇది ఈ ఉల్లాకు, ఈ మెంతి కూడా కొంచెం నూనెలో మంచిగా వేగాలి. ఈ నూనెలో వేగే వరకు కాస్త మూత పెట్టేసుకున్నాము. మధ్య మధ్య కలుపుతూ ఉండాలి. ఇది కొంచెం వేగింది. మెంతి, ఉల్లాకు ఇవి వేసి టమాటా వేసి వండితే మంచి టేస్ట్ ఉంటుంది. హెల్త్కి కూడా చాలా మంచిదండి. మనకిప్పుడు ఈ చలికాలం ఈ సీజన్లో బాగా దొరుకుతుంది మెంతి కానీ ఉల్లాకు కానీ. ఈ టైంలో వండుకొని తింటే మెంతి కూడా చాలా హెల్త్కి చాలా బెనిఫిట్స్ ఉంటాయి దీంట్లోనే. ఇలా వండండి ఒకసారి. ఇందులో 1 టీ స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నా. నూనె ఎక్కువ అనిపిస్తే మీరు తక్కువ పోసుకోండి, ఎందుకంటే నూనె ఎక్కువ ఉంటేనే కర్రీ కాస్త టేస్ట్ వస్తుంది. అందుకే కొంచెం ఎక్కువ పోసాను. మీరు తక్కువ తినే వాళ్ళైతే కాస్త తక్కువ పోసుకొని కూడా వండుకోవచ్చండి. ఇప్పుడు చూద్దాము. ఇందులోకి ఒక 1/4 టీ స్పూన్ పసుపు వేసుకున్నాం. చిన్నగా కట్ చేసి పెట్టుకున్నా అండి టమాటా, 1/2 కేజీ టమాటా అండి ఇది. మెంతి కొంచెం మంచిగా నూనెలో వేగిన తర్వాత అప్పుడు టమాటా వేసుకోవాలి, లేదంటే ఆకుకూర కొంచెం పచ్చివాసన వస్తుందండి. ఇప్పుడు ఇందులోకి మిరప్పొడి నేను ఒక స్పూన్ సగం వేస్తున్నా. మీ కారం మిర్చి టేస్ట్ని బట్టి ఆ మిర్చి కారాన్ని బట్టి వేసుకోండి. నాకైతే ఇది సరిపోతుంది.
ఇంతే వేసినాను. సాల్ట్ మీ రుచికి సరిపడినంత వేసుకోండి. ఇంకా ఈ టమాటా ఇది మంచిగా మెత్తగా ఉడికే వరకు కొంచెం మీడియంలో పెట్టుకొని స్టవ్ ఉడికించుకోవాలండి. మధ్య మధ్య కలుపుతూ ఉండాలండి. అయితే ఉల్లిపాయ వేసుకోవాలి అనుకుంటే అండి తాలింపులో కాకుండా పైనుండి వేయండి, మంచి టేస్ట్ వస్తుంది. ఒకసారి ట్రై చేయండి మీరు, మంచి టేస్ట్ వస్తుంది. నేను ఉల్లాకి ఎక్కువ వేసినా అని ఉల్లిగడ్డ మళ్ళీ వేయట్లేదు, కాకపోతే పైనుండి వేసుకుంటే బాగుంటుంది. లాస్ట్లో మనం కొద్దిసేపు అయితే దించుతామనే ముందు వేయాలి ఉల్లిగడ్డ, బాగుంటుంది టేస్ట్. చూద్దాము. కొంచెం ఉడికిందండి దాదాపుగా చాలా వరకు. అయితే ఈ టైంలో నువ్వుల పొడి అండి, ఇది 1 టేబుల్ స్పూన్ ఉన్నది. తర్వాత కుడక పొడి, ఇది కూడా 1 టేబుల్ స్పూన్ ఉంది. ఇవి 2 కూడా వేసుకోవాలి. ఇందులోకి కొంచెం అండి బెల్లం కూడా వేసుకోవాలి. ఇది కొంచెం మనకు టమాటా పులుపు దాన్ని తగ్గిస్తుంది, టేస్ట్ కూడా బాగా వస్తుంది. కొంచెమే వేసుకోవాలి, ఎక్కువ అవసరం లేదు. చూడండి టమాటా మంచిగా ఉడికింది కూడా. ఇంకా కొంచెం సేపు ఉంచుకోవాలి, మొత్తం సిమ్లో పెట్టేసుకోవాలండి. ఇప్పుడు చూడండి అయిపోయిందండి. ఇంతే, టమాటా మెంతి కూర రెడీ అయిపోయింది. నేను బెల్లం వేసిన కదా, అది ఆప్షనల్ అండి, మీకు ఇష్టం ఉంటేనే వేసుకోండి, లేకపోతే లేదు. తప్పనిసరి అన్నది అయితే ఏం కాదు, కొంచెం పుల్లదనం తెలియకుండా ఉంటుందని వేసిన. లాస్ట్లో కొత్తిమీర చల్లేసుకొని కొత్తిమీర వేసుకొని ఒకసారి కలిపి స్టవ్ ఆఫ్ చేసేసుకుందామండి. కర్రీని ఇలానే మెంతి టమాటా ఒకసారి ఇలానే మీరు ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంతే అండి, వేడి వేడి టమాటా మెంతి రెడీ.